లాస్ట్ ఓటేసిన ప్రజలకు ఏమన్నా చెప్పాల్సి ఉందరా? ఈ రాష్ట్రంలో రేవంత్ రెడ్డిని నమ్మి మేము కావచ్చు, మీరు కావచ్చు, ఈ రాష్ట్రంలో ఉన్న ఓటక్కు కలిగిన యువత నుండి మొదలుకుంటే పండు ముసలోని దాకా రైట్. రేవంత్ రెడ్డి వస్తే బతుకు మారుద్ది, రేవంత్ రెడ్డి వస్తే నాకు ఉద్యోగం వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు విద్య దొరుకుతుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు పింఛన్ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు రైతు భరోసా వస్తుంది, రైతు రుణమాఫీ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు స్కూట్ వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే నాకు ఏదైతే తులం బంగారం వస్తుంది, రాజీవ్ యువకాస్ కార్డు వస్తుంది, రేవంత్ రెడ్డి వస్తే మాకు ఉపాధ్యాయుడు మంచి చదువు చెప్పడానికి దొరుకుతున్నారు కదా. ఇవన్నీ కూడా మీ గుండెల మీద చేతెచ్చుకొని చెప్పండి. రేవంత్ రెడ్డి మీకు పింఛన్ ఇచ్చిండా? ముసలవ్వ 4000 పింఛన్ ఇస్తానాడు, ఇచ్చిండా? రేవంత్ రెడ్డి విద్యార్థులారా యువకాస్ కార్డు ఇస్తానాడు, 5 లక్షల యువకాస్ కార్డు ఇచ్చిండా? చెల్లెళ్ళారా మీకు స్కూటీ ఇస్తానాడు, ఇచ్చిండా? ఈ రాష్ట్రంలో రైతులకు రైతు భరోసా, రైతు రుణమాఫీ సక్రమంగా ఇస్తానాడు, చేసిండా? ఈ రాష్ట్రంలో ఫీజు రియంబర్స్మెంట్ ఉచిత విద్య ఇస్తాడు, ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్నాడు. ఇది మీరు గమనిస్తలేరా? ఈ రాష్ట్రంలో రైతన్నలు మొత్తం కూడా ఎప్పుడు లేనంత రైతన్నలు మంచిగా చూసుకుంటున్నాడు. ఈ రాష్ట్రంలో మీరు రైతుల్లాగున్న మీరు, విద్యార్థులాగున్న మేము ప్రతి క్షణం ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది ఈ రాష్ట్రంలో. మీ కొడుకు బిడ్డ ఉద్యోగం రాలేదని ఆత్మహత్యలు చేసుకుంటారు, రోడ్ ఎక్కుతారు. మీరు రైతు ఆత్మహత్యలు, పంటలు పండుతలేవు, పంటలు ఎండుతున్నాయి, లేకపోతే మేము పండించిన పంట గుంటలేరని మీరు ఆత్మహత్యలు చేసుకొని రోడ్ ఎక్కుతారు, యూరియా బత్తలు దొరకలేమని రోడ్ ఎక్కుతారు. మాలాంటి విద్యార్థులుగా మేము ఉన్న మీ బిడ్డలం స్కాలర్షిప్ అత్తలేని రోడ్ ఎక్కుతున్నాం, ఫీజు రియంబర్స్మెంట్ అత్తలేని రోడ్ ఎక్కుతున్నాం, మా రిక్రూట్మెంట్ అయితేలేని రోడ్ ఎక్కుతున్నాం. ఈ రాష్ట్రంలో 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఉంటే ఈ రాష్ట్రంలో విడుదల చేయని ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి మీలాంటి కుటుంబాలు ఉన్న కొడుకు ప్రశ్నిస్తుండు, మీలాంటి కుటుంబాలు ఉన్న ఒక బిడ్డ ప్రశ్నిస్తుంది. అలాంటి కుటుంబాలు ఉన్న కొడుకు బిడ్డ పొద్దున రోడ్డు మీద పడొద్దంటే, విద్యకు దూరం కావద్దనుకుంటే, ఒక ఉద్యోగం రావాలనుకుంటే మీ అందరు కూడా చైతన్యం కాండి. రేవంత్ రెడ్డి ఈ యొక్క రాష్ట్రానికి ఏం చేయలే. రేవంత్ రెడ్డి అట్టర్ ఫ్లాప్. రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రికి అట్టర్ ఫ్లాప్ అయ్యిండు, మున్సిపల్ శాఖ అట్టర్ ఫ్లాప్ అయ్యిండు, ముఖ్యమంత్రికి అట్టర్ ఫ్లాప్ అయ్యిండు. ఈ రాష్ట్రంలో మీ బిడ్డల మీద అఘాయిత్యాలు జరిగినా కూడా రేవంత్ రెడ్డి ఏం చేయలేకపోయిండు. ఈ రాష్ట్రంలో రీసెంట్ ఇన్సిడెంట్, షాబాద్ ఇన్సిడెంట్, ఒక అగాంతకుడు బయటికి వచ్చి 6గురిని చంపేంత వరకు కూడా ఒక రాష్ట్రంలో ఉన్న పోలీస్ శాఖ కావచ్చు, ఈ రాష్ట్రంలో హోంశాఖ ఉన్న రేవంత్ రెడ్డి కావచ్చు ఏం చర్యలు తీసుకున్నాడు? ఈ రాష్ట్రంలో నాకు చెల్లి ఉందన్న, నా చెల్ల బయట తిరగాలంటే అడుగున నాకు సంక్షోభం, అడుగున నాకు బాధ. ఇలాంటి ఇన్సిడెంట్ లవ్ జిహాదీ కేసులు అవుతున్నాయి, అఘాయిత్యాలు అవుతున్నాయి. 3 సంవత్సరాలు, 4 సంవత్సరాలు, 2 సంవత్సరాలు, అరే సంవత్సరం 6 నెలల పిల్లల మీద కూడా అఘాయిత్యాలు జరుగుతుంటే ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న పోలీస్ శాఖలు ఏం చేస్తున్నారు? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో ఉన్న హోంశాఖ ఏం చేస్తుండ్రు? ఈ రాష్ట్ర ప్రభుత్వంలో అంటే ఈరోజు రక్షణే కరువా అన్న? ఒక ఆడపిల్ల రాత్రి 12 గంటలకు బయట తిరగాలని గాంధీ చెప్పిండు, సిద్ధాంతం అని చెప్పిండు కదా. ఈ 2 సంవత్సరాలనే క్రైమ్ రేట్ కూడా పెరిగింది, క్రైమ్ రేట్ చాలా పెరిగిందన్న. ఈ రాష్ట్రంలో పట్ట పగలు 12 గంటలకు ట్రాఫిక్ పోలీసు కావచ్చు, ఎస్ఐ కావచ్చు, లేకపోతే ఇంకో ఆయన ఉన్నప్పుడు కూడా ఎన్కౌంటర్ చేసుకొని, లేకపోతే కత్తి పట్టుకొని పొడిచి ట్రాఫిక్ సిగ్నల్ కాడ ఏదైతే అందరు వందలాది జనాభా ఉన్న కాడ కూడా ఆడు పొడిచిపోతుందండి. ఈ రాష్ట్రంలో ఏ విధంగా ఉంది? ఏ విధంగా ఉంది? ఈ రాష్ట్రంలో భద్రత ఏ విధంగా ఉంది? ఓ ఆడపిల్ల బయట తిరగాల 12 నెలలు కూడా బయటకు వచ్చి చదువుకునే కాడనే ఇక్కడ ఎన్నో అఘాయిత్యాలు జరుగుతున్నాయి, ఆత్మహత్యలు జరుగుతున్నాయి. రోజు ఒక ట్రాప్లో పడుతున్నారు, హనీ ట్రాప్లో పడి అనేక మంది విద్యార్థులను బలవుతున్నారు, లవ్ జిహాదీ కేసులకు బలవుతున్నారు, ఇలాంటి అఘాయిత్యాలకు బలవుతున్నారు. వీటి మీద క్రైమ్ రేట్ ఎంత పెరిగింది? ఈ రాష్ట్రంలో మహిళలకు ఈరోజు రక్షణ కరువైంది. ఈ రాష్ట్రంలో మాలాంటి విద్యార్థులకు రక్షణ కరువైంది. మాలాంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే, విద్యార్థి పరిషత్ నాయకులు ప్రశ్నిస్తే, హైయర్ ఎడ్యుకేషన్ మేము ప్రశ్నిస్తే అమ్మాయిలను గొడగొడ రోడ్డు మీద ఇడుచుకొని పోతుంది. ఎంత ఘోరం అన్న! పోలీస్ అన్నల్లారా, మీరు కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పుకొని పనిచేయకండి. ఒకటి ఆలోచించండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఎలకాలం ఉండదు. మీ కొడుకు బిడ్డ కోసం కూడా ఆలోచించేది మేము. ఆ స్కూల్లో కాలేజీలు బాగుండాలని ఆలోచించేది మేము. ఆ స్కూల్లో కాలేజీలలో ప్రొఫెసర్ రిక్రూట్మెంట్ కావాలని ఆలోచించేది మేము. అంటే ఎల్లకాలం అంటే నెక్స్ట్ రాదానే కదా. ఎల్లకాలం అంటే అంతేగా అన్న. ఈయన వేసే పనికి ఇంకోసారి ఓటేసేటోళ్ళు కూడా ఎవరు ఉండరు. నేను పోలీసు వాళ్ళకి ఏం చెప్తున్నా అంటే, పోలీసు వాళ్ళు పోలీసు అన్నలాగా ఉండండి, రాక్షసులాగా తయారు కాకండి, రక్షణ మాకు ఇవ్వండి. మీరు డ్రగ్స్ మీద ఏం అవేర్నెస్ చేసారు, గంజాయి మీద ఏం అవేర్నెస్ చేసారు, మహిళా క్రైమ్ రేట్ మీద ఏం అవేర్నెస్ చేసారు, సైబర్ క్రైమ్ మీద ఏం అవేర్నెస్ చేసారు? మాలాంటి విద్యార్థి నాయకులు ప్రశ్నిస్తే మీరు కేసులు పెడుతున్నారు, సాధిస్తాం. ఎన్ని కేసులు పెట్టినా, అక్రమ జైళ్ల పాలైనా, లాఠీ చార్జీలు అయినా, జైలు గోడల్ని ముద్దాన్న సైతం మాది ఒకటే, విద్యార్థి బాగుండాలి, విద్యార్థులకు స్కాలర్షిప్ రావాలి, విద్యార్థులు చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగం రావాలి. ఏదైతే పేద విద్యార్థులకు కావచ్చు, తల్లిదండ్రులకు కావచ్చు, లేకపోతే ఈ యొక్క కుటుంబాలు అనేది సంక్షోభాలు ఉన్నాయి, ఇవన్నీ కూడా బాగుండాలి. రేవంత్ రెడ్డి ఇలాంటి వివరిస్తున్న ముఖ్యమంత్రి మరొకసారి యొక్క రేవంత్ రెడ్డి అధికారం ఇస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం భ్రష్టు పడుతుంది. ఒక్కసారి మీ అందరూ కూడా ఆలోచించండి. ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని ఎత్తివేసే కుట్ర చేస్తున్న ముఖ్యంగా నిరుద్యోగులకు ఉద్యోగాలు ఇస్తలేడు,
రైతన్నలకు ఎలాంటి ఈరోజు అవసరాలు తీర్చలేడు. అలాంటి ముఖ్యమంత్రి మనకు అవసరమా? కాబట్టి మీ అందరూ కూడా ఒకసారి ఆలోచించి నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి ఏదో చేస్తాడు, ఏదో చేస్తాడని ఇంకోసారి ఆలోచించి ఇంకోసారి ఏదో ఇస్తా అంటే ఒకసారి ఆలోచించి మీకేమన్నా మీ కొడుకు కావచ్చు, మీ బిడ్డ కావచ్చు, మీకు కావచ్చు, మీ కుటుంబంలో ఉన్న ఒక సభ్యుడైన రేవంత్ రెడ్డి వల్ల లబ్ధి పొందిందా, కాంగ్రెస్ ప్రభుత్వం వల్ల లబ్ధి పొందిందా, ఒక్కసారి ఆలోచించి మీరు నిర్ణయం తీసుకోండి. రేవంత్ రెడ్డి వస్తే మీ కొడుకు చదువు దూరం అయితే గుర్తుపెట్టుకోండి. రేవంత్ రెడ్డి ఉంటే నీకు పొలం పండది. రేవంత్ రెడ్డి ఉంటే నీ పొలానికి రైతు భరోసా రాదు, రైతు బీమా రాదు, నీకు యూరియా భత్త దొరకది, నీ యొక్క కొడుకు చదువుకున్న కొడుకు బిడ్డకు ఉద్యోగం రాదు, నీ బిడ్డకు మహిళ అఘాయిత్యాలు కావచ్చు, ఇలాంటి క్రైమ్ రేట్లు పెరుగుతున్నాయి. ఇదా రేవంత్ రెడ్డి ప్రభుత్వం మనకి ఇచ్చే గిఫ్ట్? అంటే నువ్వు ఓటేస్తే ఇన్ని రిటర్న్ గిఫ్ట్లు మనకి ఇస్తుండే అన్యాయంగా. కాబట్టి ఒకసారి ఆలోచించండి. ముఖ్యంగా రేవంత్ రెడ్డి గురించి, విద్యాశాఖ మంత్రిగా యొక్క అట్టర్లవైన రేవంత్ రెడ్డి గురించి రేపు మా బంధు గురించి ఒక నిమిషం చెప్తాను. ఓకే. పేద తల్లిదండ్రులారా, విద్యార్థులారా, యాజమాన్యాలారా, ఒకటే చేస్తున్నాం. విద్యార్థి పరిషత్ రేపు పెట్టే బంధుకు గల కారణం ఏంటిదంటే, ఈ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలను మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీ పరిస్థితి దాకా ఈ యొక్క రాష్ట్రంలో మంచి అవసరాలే లేవు, మంచి వసతులు లేవు. ఈ రాష్ట్రంలో జూనియర్ కాలేజ్ నుండి మొదలుపెట్టుకుంటే యూనివర్సిటీ పై స్థాయి దాకా బంధుని ఎందుకు ఇచ్చినామంటే, స్కాలర్షిప్లు, ఫీజు రియంబర్స్మెంటు 11,000 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ పెండింగ్లో ఉంటే ఈ రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి మొద్దు నిద్ర వహిస్తుండు. ఆ నిద్రకెళ్ళి లేవాలే. రేవంత్ రెడ్డి మీద జంగు సైరన్ ఊతున్నాం. రేవంత్ రెడ్డి మేమున్నాం బిడ్డ, గుర్తుంచుకో. విద్యార్థి పరిషత్ ఉంది, విద్యార్థులకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వకపోతే రేపు పొద్దున ఇక్కడికి వెళ్ళి తరిమి కొడతాం. వెంటనే మాకు రావాల్సిన స్కాలర్షిప్, ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలని రేపు బంద్ పెడుతున్నాం మీ కొరకు. మీ 20 లక్షల మంది విద్యార్థుల కొరకు రేపు బంద్ పెడుతున్నాం. మీ 20 లక్షల మంది విద్యార్థుల కోసం మేము రోడ్ ఎక్కుతున్నాం. మీ 20 లక్షల మంది విద్యార్థుల కోసం ధర్నా చేస్తున్నాం, అక్కడ కేసులు పెట్టుకుంటున్నాం. తల్లిదండ్రులారా ఒకసారి గమనించండి. మీ కొడుకు బిడ్డ చదువుకోవాలంటే మీకు కొట్లాడాడుతున్నాం. అలాంటి కొట్లాడే వారి గురించి మీరు ఆలోచించండి. ప్రైవేట్ యాజమాన్యాలారా, మీ ఫీజు రియంబర్స్మెంట్ రాకపోతే రోడ్డుకి ఎక్కుతున్నాం మేము. మీకు గవర్నమెంట్ ఏం పైసలు ఇస్తలేదు, హైకోర్టులో కేసు వేసింది, ఆ పైసలు అనేది ఇంకా పెండింగ్గా ఉన్నది, ₹1 కూడా విడుదలైతలేవు. కాబట్టి రేపు విద్యార్థి పరిషత్ ఏబీపీఎస్ఏ బంద్లో భాగస్వాములై మీ అందరూ కూడా మద్దతు తెలిపి ఏదైతే 11,000 కోట్ల రూపాయల ఫీజు రియంబర్స్మెంట్ ఇయ్యని చాతగాని ముఖ్యమంత్రి మీద జంగు సైరన్ ఊది మనకు రావాల్సిన హక్కు ఉన్న స్కాలర్షిప్ సాధించుకుందాం. కాబట్టి మీ అందరూ కూడా తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ఎవరైతే ఈ యొక్క రాష్ట్రంలో ఉన్న ప్రైవేట్ యాజమాన్యాలు కావచ్చు, ప్రభుత్వ యాజమాన్యాలు కావచ్చు, మీ అందరూ కూడా యొక్క బంద్లో సహకరించాలని ఏబీపీ నుండి మీ అందరం కూడా కోరుకుంటున్నాం అన్న.